కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. సాధారణంగా మనం చేసే కూరలు అన్నిట్లలో బాగా ఆయిలో ఏదో ఒకటి ఉంటుంది, నూనె లేకుండా కుదరదు కదా. నూనె లేని కూరలు అసలు చాలామందికి నచ్చవు, నీటితో ఉడికిన కూరలు. కానీ నూనె లేకుండా ఆయిల్ ఉండేలాగా, నూనె వేయకుండానే నూనె ఉండేలాంటివి కొన్ని ప్రత్యేకమైన కూరలు ఉంటాయండి. మన ప్రాంతంలో కొంచెం తక్కువ, కానీ కేరళ వైపు కొబ్బరి వేసి చేసుకుంటారు. ఈవెన్ మనం కర్ణాటకలో కూడా ఏ హోటల్కి వెళ్ళినా, మొన్న ట్రిప్కి వెళ్ళాం కదా, ఏ హోటల్కి వెళ్ళినా ఖచ్చితంగా కొంచెం కొబ్బరి వేస్తాడు. కూరలో నూనె ఎక్కిపోయినా కొబ్బరి వల్ల అది చక్కగా సరిపోతుంది అనమాట, సబ్స్టిట్యూట్ లాగా నూనెకి. అండ్ కొబ్బరి వల్ల దొరికేటువంటి అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఈ కేరళ వాళ్ళు చేసేటువంటి ప్రత్యేకమైన వంటకాలు కొన్ని మా తమిళనాడులో బాగా చేసుకుంటారు. మా కజిన్స్ ఇళ్లల్లో ఉన్నాయి, మా అక్కయ్యల అత్తగారి ఇళ్లల్లో కూడా ఉన్నాయి. 2-3 సార్లు చిన్నప్పుడు తిన్నాక నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నాకు హాట్ ఫేవరెట్ కూరల్లో ఉడికించిన కూరలు చాలా ఇష్టం నాకు. అంటే దాంట్లో ఫ్యాట్స్ ఏమి ఉండదు, క్యాలరీస్ ఉండవు కదా అనిపిస్తుంది. కూరలు మాత్రం వాటి ప్రయోజనమే లభిస్తుంది. అలా చేసుకునే ఒక కూరని ఎప్పుడైనా ఒకరోజు స్పెషల్ డిష్గా చేసుకోవచ్చు. కమ్మని వంటకం, ఇందులో పెద్ద కారం ఉండదు, పులుపు చింతపండు అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా హాయిగా తినేస్తారు. ఈ రుచి కనుక అలవరిస్తే అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఇందులో వాళ్ళు కొబ్బరి నూనెతోటి కొంచెం చిన్న తాలింపు వేస్తారు. మనం తినలేము, కొబ్బరి తింటాం కానీ కొబ్బరి నూనె తాలింపులు మనకు పెద్దగా నచ్చవు. కాబట్టి ఆ తాలింపులు మాత్రం నేతితోటి చేసుకుంటే చాలా బాగుంటుంది. అవియల్ అంటారు దాన్ని. మొత్తం అన్ని కూరలు కలిపి కొబ్బరి పాలు పోసి చేసి చాలా రకాల కూరలు వస్తాయి అందులో. అయితే ఇవాళ మన దగ్గర ఉన్న కూరలతోటి చేసుకోవచ్చు. కొన్ని కొంచెం ప్రత్యేకంగా వేస్తే బాగుంటుంది అనమాట, రిచ్గా ఉంటుంది కూర. చూద్దాం, చూడండి. ఒక మూకుడు కొంచెం పెద్ద సైజుది ఏదైనా పెట్టుకోండి, పెద్ద పాత్ర, కూర ముక్కలు ఉడకటానికి అనమాట. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, కాసేపు నీళ్ళు పోద్దాం. ఇవాళ మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే ఆలు బంగాళదుంపలు ఉన్నాయి, తర్వాత ఏమో గుమ్మడికాయ ముక్కలు కొన్ని ఉన్నాయి, తర్వాత సొరకాయ, క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత కేరళలో బాగా విరివిగా లభించి వాళ్ళు ఎక్కువ తినే అరటికాయ ముక్కలు, మనకు కూడా చాలా బాగుంటుందండి. తర్వాత ములక్కాడ, బీన్స్. మొదట ఏం చేద్దామంటే నీళ్ళు కొంచెం వేడెక్కనిచ్చి కాస్త వీటన్నిటిలో బంగాళదుంపే స్లోగా ఉడికే రకాన్ని, కొంచెం టైం తీసుకుంటుంది కదా, కొంచెం ఇటుకెడు ఉప్పేసి ముందు బంగాళదుంప ముక్కల్ని వేసేసేద్దాం. ఒక్క దుంపే తీసుకున్నానండి. మన ఇంట్లో ఉన్న మనుషులను బట్టి, ఇవి కూర కమ్మగా ఉంటుంది, ఎక్కువ తింటామో తినమో డౌట్ ఉంటే కనుక ఓ హాఫ్ క్యారెట్, సగం క్యారెట్, సగం బంగాళదుంప అలాగే వేసుకోండి. ఇందులో చామదుంపలు, మన కంద కూడా వాడతారండి విరివిగా, కొంచెం కంద వేస్తారు. తర్వాత ఏమో మన చిలకడ దుంపలు లాంటివి వేస్తారు, గుమ్మడికాయ ముక్కలు వేస్తారు, తెల్ల గుమ్మడి, ఎర్ర గుమ్మడి రెండు కూడా వేసుకోవచ్చు. ఈవెన్గా ముక్కలన్నీ ఒకే షేప్లో ఉండేలాగా మాత్రం తరుగుతారు అంతే. ఇప్పుడు చూడండి, బంగాళదుంప ముక్కలు సన్నగా పొడుగ్గా తరిగిన, ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా అలాగే అన్నీ ఒకేలా ఉంటే ఒక రకమైన ఈక్వేషన్ బాగుంటుంది అనమాట. ఒకటి ముక్క అయిపోయి, ఒకటి ముక్కగా ఉండి, రెండోది శుద్ధ అయిపోయి, అలా ఒకటి ఈవెన్గా ఉడుకుతాయి. నీళ్లు కలపెళ్ళాడుతున్నాయి, బంగాళదుంప ముక్క కొంచెం ఉడుకు పట్టింది. ఇప్పుడు ఒక కప్పు గుమ్మడికాయ ముక్కలు, మన దగ్గర పసుపచ్చ గుమ్మడి ఉంటే బాగుంటుందండి, మాకు కొంచెం లేత గుమ్మడి దొరికింది. తర్వాత ఒక అరటికాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు. ఈ క్యారెట్, బీన్స్ వేస్తే ఏంటంటే గ్రీన్గా, రెడ్గా చక్కగా మంచి రంగుగా కనిపిస్తుంది. తర్వాత బీన్స్, చివరిగా ములక్కాడలు ఇవి వేస్తున్నాం. ఇంకా అది గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు, మన దగ్గర అవైలబిలిటీని బట్టి అనమాట. ముక్కలు కొంచెం అన్నిటికీ నీళ్లు ఆవిరి తగిలేలాగా సర్దేసేయండి. తర్వాత చక్కగా దీనికి ఒక నిండా పూర్తిగా ఉండేలాగా మూత పెట్టండి. ఒక 6 నుంచి 10 నిమిషాల వరకు ఈ ముక్కలు మగ్గనిస్తే ముక్కలన్నీ ఉడికిపోయాక దీనికి ఫైనల్ టచ్ ఇచ్చేస్తామన్నమాట. ఇంతే కూర. అయితే ఇందులో మనం వేసేటువంటి కొబ్బరి, దానికి కాంబినేషన్ సరిపడగా వేసుకునే పచ్చిమిర్చి రుచితోటి కూరకి రుచి వస్తుంది. కాసేపు ఉడకనిద్దాం. ఈ ఉడికే కూరలతో పాటు కొంచెం చక్క మంచి ఫ్రెష్ వాసన వస్తున్న కరివేపాకు కూడా వేసేసి మూత పెడదాం. ఒకసారి మూత తీసి చూద్దాం మన ముక్కలు ఎంతవరకు ఉడికాయో. మొత్తం అన్నీ రంగు మారిపోయినాయి, చక్కగా ముక్కలన్నీ చక్కగా దగ్గరకు వచ్చేసినాయి, అంటే బాగా ఉడికిపోయినట్టు తెలుస్తుంది కదా. కొంచెం ఇందులో ఉన్న నీరు ఎగరటానికి ఒక 1 మినిట్ పాటు హైలో ఉంచుదాం. ఎందుకంటే ఇందులో మనం వేసే కొబ్బరి పదార్థం అది ఇంకా లూజ్ అయిపోయి అంతా పాకినట్టు వెళ్ళిపోతుంది. ఇది బాణంగా వెళ్ళకూడదు, కొంచెం కూర్చోవాలన్నమాట. సో ఈ నీళ్ళు ఎగిరే లోపల మనం ఇంకో పని చేద్దాం. ఒక మంచి ఫుల్ కొబ్బరి చిప్ప, ఒక కొబ్బరి చిప్ప
దానికి సరిపడాటువంటి పచ్చిమిరపకాయలు ఒక 7-8 కాయలు వేయచ్చు. ఈ మాత్రం ముక్కలకి ఇవి మొత్తం కలిపి దాదాపు 1/2 కేజీ పైన ఉన్నాయి అనుకున్నాం, 1/2 కిలో పైన ఉన్నాయి. ఒక కొబ్బరి చిప్ప, ఒక 7-8 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర కలిపి మిక్సీలో వేసేద్దాము. ఇదేంటంటే మరీ బాగా మెత్త పేస్ట్గా వచ్చేసేయకూడదు, లూజ్గా చేయకూడదు. కొన్ని నీళ్ళు పోసి కొంచెం బరకగా రుబ్బేద్దాం. ఇది ఉడికే లోపల నీళ్ళన్నీ ఎగిరిపోయినాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మిక్సీలో కొబ్బరి పచ్చిమిర్చి రుబ్బాం. కొంచెం కోర్స్గానే బరకగానే ఈ కొబ్బరి పదార్థాన్ని దీని మీద వేసేద్దాం. ఈ ముక్కలన్నీ చితికిపోయేలాగా చేయొద్దు, కొంచెం అలాగా కదుపు. ఎంత మంచి వాసన వస్తుందో. కొబ్బరి రుచి నచ్చే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుందండి. అంటే మనం ఇట్లా చెయ్యం, నూనె లేకుండా చేసుకోం కదా. ముక్కలన్నీ ఈవెన్గా కలిసేలాగా చేయండి కొబ్బరి పదార్థంతో. కొద్దిగా నీళ్ళు కొద్దాం మిక్సీ జారు. అడుగు నిండిపోయిన కొబ్బరి మిశ్రమం రావడానికి 1 చుక్క నీళ్ళు పోయించండి, ఏం పర్వాలేదు. ఈవెన్గా కలిపేయండి. ఇందులో ఫస్ట్ టైం చేసేటప్పుడు కాస్త కొబ్బరి ఎక్కువైందో తక్కువైందో మనకు తెలియదు. రుచిని బట్టి దీన్ని తెలుసుకోవటమే. ఒక 2 నిమిషాలు స్టవ్ మీద దీన్ని ఉడకనిద్దాం. పచ్చిమిర్చిలో ఉన్న కస తగ్గిపోయింది కదా. ఈ లోపల ఏం చేద్దామంటే పక్కనే చిన్న ముక్కుడు పెట్టి ఒక చిన్న తిరగమాత వేసుకుందాం. దీన్ని ఇలా కూడా తినేసేయచ్చు, ఇలా కూడా వడ్డించేసేయచ్చు. తిరగమాత వేస్తే ఏమవుతుందంటే నేతి వాసనతో ఇది ఇంకా కొంచెం చక్కగా రుచి ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేయలేదన్న అనుమానం వస్తుంది మీకు. మొదట బంగాళదుంపలు వేసినప్పుడు వేసాను, తర్వాత మళ్ళీ మనం కొబ్బరి పేస్ట్లో సరిపడా ఉప్పు చల్లుకుని ఉప్పు వేసేసుకుని కనుక వేస్తే ఈవెన్గా కలిసిపోతుందండి. ఉప్పు మనం ఇలాంటి సమయంలో కూడా సరి చేసుకోవచ్చు. నెయ్యి కాగింది, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేద్దాం. జస్ట్ ఇది అందంగా కనపడుతుంది. ఆవాలు టపటపలాడిపోయినాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేద్దాం. ఇంక ఇందులో ఎండుమిర్చి అవి ఏం లేవండి, చాలా ఒక చిటికెడు ఇంగువ, కొంచెం కరివేపాకు వేసి ఈ పోపుని దీని మీద వేసేసుకుందాం. పోపు పూర్తిగా చాయిసేనండి, మానేయచ్చు కూడా. కొబ్బరి నూనెతో వేస్తారు కదా వాళ్ళు చాలామంది. అంటే మన వైపు మన స్టేట్లో కాదు కదా. నాకు కొబ్బరి నూనె వాసన మనకేమో పెద్ద ఎక్కదండి, నాకు అసలు ఎక్కదు. అందుకని నేను ఎప్పుడు నెయ్యే వేసుకుంటాను. కొబ్బరి వాసన ఈ కూరలన్నీ ఉడికి ఎంత బాగుందో. కొబ్బరి పచ్చిమిర్చి కలిస్తే మహా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం ఇంకా కొంచెం తక్కువ చేయండి, కొద్దిగా చేయండి. కొబ్బరి కొంచెం వేయండి, రుచి బాగా నచ్చితే చక్కగా చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మనం దీంట్లో పులుపు అస్సలు వేయలేదు కదా. కొద్దిపాటి పెరుగుని కనుక ఇందులో యాడ్ చేస్తే అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. తాలింపు కంటే ముందైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు. కొంచెం పెరుగు సరిపోతుంది, ఒక 2-3 స్పూన్లు అనుకోండి. కమ్మటి వాసనలు ఊరుతున్నటువంటి అవియల్ రెడీగా ఉందండి. ఈ కేరళ వంటకాన్ని మన ప్రాంతంలో కూడా చేసుకుని తినచ్చు. అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. డైటింగ్ చేయాలనుకునే వాళ్ళు ఈవినింగ్ డిష్ కింద దీన్ని చేసుకుంటే అన్నం అక్కర్లేదు, ఏమక్కర్లేదు. దీన్నే డైరెక్ట్గా హాయిగా తినేసేయచ్చు. కొంచెం పచ్చిమిరపకాయలు సరి చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ చురుగ్గా లేకుండా చేసుకోవచ్చు.